హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్. కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే నేను షేర్ చేసే వీడియోస్లో నా లైఫ్ స్టైల్ అండ్ గార్డెనింగ్, హోమ్ ఆర్గనైజింగ్, నా డైలీ వ్లాగ్స్ని షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బిఫోర్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నా వీడియోస్ ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నేను షేర్ చేసే ఈ వీడియో కంటెంట్స్ మీకు కొంచెమైనా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో నన్ను ఇలానే మంచిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా డే వ్లాగ్ని అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను, నా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్న వ్లాగ్ అనమాట అది. సో ఆ వ్లాగ్ చూడగానే అందరూ కూడా నాకు విష్ చేయడం స్టార్ట్ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మండే రోజు వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను అన్నాను కదా. మండే మార్నింగ్ టైంలో ఇలా టెర్రస్ మీదకి వెళ్ళాను అనమాట. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. సో బెంగళూరులో వర్షాలు కూడా పడుతున్నాయి కదా. సో ఈ రోజు అయితే ఆ చల్లటి వెదర్లో ఇలా అందమైన పూలను అయితే క్యాప్చర్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్న బోగన్విలియా ఉంది కదా, కలర్ఫుల్గా ఉంది. సో ఒకే కుండీలో 2 రకాల మొక్కలను అయితే వేసుకున్నాను. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ అయితే ఈ మొక్కను పెంచుకోండి. సో ఎండ అయితే ప్రాపర్గా ఉండాలి, అప్పుడే వీటికి పూలు అనేవి వస్తాయి. ఇంకా ఆ చెట్టుకి 365 డేస్ పూలు అయితే చూడొచ్చు అనమాట. చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. మనం పెంచుకునే మొక్కలు ఇలా పూలు పూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదిను మనం మొదట్లో ఎలా పెంచుకోవాలి అనేది తెలియదు కాబట్టి సో దీనికైతే లో మెయింటెనెన్స్ ఉంటుంది. అందుకని ఈ మొక్కను పెంచుకుంటే ఇంకా మొక్కలు పెంచుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో మా టెర్రస్ గార్డెన్లో పూల మొక్కలే కాదు, పండ్లు కూడా ఉన్నాయి. సీతాఫలం, సపోటా, అలానే ఇప్పుడైతే అరటి చెట్టుకి గెల చూశాను. యాక్చువల్గా నేను రోజు వస్తాను కానీ అంతగా గమనించలేదు. మా హస్బెండ్ చెప్పారు అరటి చెట్టుకి గెల వచ్చిందని చెప్పేసి. సో వెంటనే వెళ్ళి చూశాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఈ చిన్న గెల అనమాట, అంటే సైజు చిన్న కాయలు, మన ఏలు సైజులో ఉంటాయి ఆ కాయలు, అరటికాయలు. పెద్దగా అయితే రావు కానీ టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉంటుంది. షుగర్ కన్నా స్వీట్నెస్ ఉంటుందన్నమాట. సో లాస్ట్ ఇయర్ అయితే గెల వచ్చింది కానీ ఇయర్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చినప్పుడు చెట్టుకు కాసిన అరటి పండ్లను అయితే మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేశాను. చెట్టుకు కాసేవి కొన్నైనా సరే ఆ హ్యాపీ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంటుంది. నేను తినడంతో పాటు మా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేశాను కదా. ఇంకా పూల మొక్కల్లో అయితే మందారాలు, గులాబీలు, ఇలానే చిన్న కనకాంబరాలు పింక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవైతే గుండు పూలు. సో సీజన్తో సంబంధం లేదు, ఎప్పుడంటే అప్పుడు చెట్టు నిండా పూలు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా అలా వచ్చిన పూలు 2-3 నెలల పాటు చెట్టుకి అలానే ఉండిపోతాయి. సో ఇక్కడ కాకరతీగ కనిపిస్తుంది కదా. సో నేను ఈవినింగ్ టైంలో పైకి వచ్చాను, అంటే సండే ఈవినింగ్ టైంలో వర్షం పడుతూ ఉంది. నాకు సడన్గా గుర్తొచ్చింది చెట్టుకున్న కాకరకాయలని కట్ చేయడం మర్చిపోయాను అనమాట. ఇవి చూసి 4 డేస్ అవుతుంది. చెట్టుకైతే కాయలు కొంచెం లావుగా వచ్చేసాయి. అయితే సడన్గా గుర్తొచ్చింది సండే ఈవినింగ్ టైంలో. సో నేను చెట్టుకున్న కాకరకాయలు కొయ్యలేదు కదా, ఇంకా ఉంచేస్తే పండిపోతాయని చెప్పేసి చీకటి పడుతున్నా సరే ఇంకా పైకి వచ్చి ఆ కాకరకాయలను అయితే కోసాను. పూలను అయితే రోజు అబ్జర్వ్ చేస్తాను కానీ ఇలా కాయలను అయితే నేను అంతగా చూడను అనమాట. సో వాటరింగ్ చేద్దామని వెళ్ళినప్పుడు అలా కాకరకాయలు అయితే బయటపడ్డాయి. అయినా కాకరకాయలు కొంచెం తొందరగా కనిపించవు కదా, దొంగ కాకరకాయలు లోపల దాక్కొని ఉంటాయి. కోసేటప్పుడు నేను 3 ఉన్నాయనుకున్నాను, చెట్టు మొత్తం వెతికితే ఒక 5 కాయలు అయితే దొరికాయి. సో మండే రోజు అయితే వాటిని ఫ్రై చేశాను. సో ఇక్కడ మార్నింగ్ టైంలో మా హస్బెండ్ అయితే కటింగ్ అప్ చెప్పాను. సో నా చెయ్యి కొంచెం ప్రాబ్లమ్గా ఉంటుంది కదా, నాకు గ్రిప్ దొరకదని చెప్పేసి ఇలా కటింగ్ అంతా కూడా మా హస్బెండే చేసిస్తారు. వెజిటబుల్స్ అయితే కూడా మా అన్విత చేస్తుందనమాట. సో ఎవరూ లేనప్పుడు ఇంకా కట్టర్లో వేసుకుంటాను. పని చేసిన దానిలో పర్ఫెక్షన్ ఉంటుంది, నీట్గా కట్ చేస్తారు. ఇప్పుడు మా హస్బెండ్ మార్నింగ్ టైంలో ఫ్రూట్స్ తీసుకొచ్చారు. ఈరోజు గీతుని డ్రాప్ చేసి వస్తూ ఫ్రెష్గా ఉన్నాయి. సో ఈ వీక్ అంతా ఫ్రూట్స్తో ఎంజాయ్ చేస్తామన్నమాట. తనేమో నీట్గా కట్ చేసి ఇస్తారు. మా హస్బెండ్ ఏ పని చేసినా పర్ఫెక్షన్ ఉంటుంది ఆ పనిలో, నాకైతే బాగా నచ్చుతుంది. సో చాలా నీట్గా చేస్తారు. సో వీటి నుంచి వచ్చిన చెత్త కూడా నేను డస్ట్బిన్లో పడేయకుండా టెర్రస్ మీదకి తీసుకెళ్ళి నా మొక్కల్లో వేసుకుంటాను, కంపోస్ట్గా యూజ్ చేస్తాను. ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసే బ్రేక్ఫాస్ట్ ఒకేసారి చేసేస్తాము. ఇంకా తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మిడ్ మార్నింగ్ ఉంటుంది కదా, సో 11:30 ఆ టైంలో నేను ఫ్రూట్స్ తింటానమాట. సో కట్ చేసిన ఫ్రూట్స్ని అయితే ఇక్కడ బౌల్లో వేసుకుంటున్నాను. అంతకుముందు మామూలుగా ఈ టైంలో నేను ఎక్కువగా స్వీట్ తినేదాన్ని అనమాట. సో ఇప్పుడైతే తగ్గించాను కదా, ఆ స్వీట్ క్రేవింగ్స్ని తగ్గించుకోవడానికి ఫ్రూట్స్ని అయితే అలవాటు చేసుకున్నాను. ఇంకా తెచ్చిన ఫ్రూట్స్ని కట్ చేసి ఇంకా అలా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు
తినేయచ్చు, అలానే జ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఆ ముక్కల్లో లైట్గా సాల్ట్నే స్ప్రింకిల్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అవును, మీరు ఎప్పుడైనా ట్రై వాటర్ మిలాన్లో సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని తింటే ఇంకా టేస్ట్ కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. నేను ప్రతిరోజు ఇంకా వంట సెక్షన్ అయితే కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తాను. 12:15, 12:30కి అలా చేస్తానన్నమాట. మా మేడ్ కూడా లేట్గా వస్తుంది. సో తను వచ్చి వెళ్ళిన తర్వాత నా వంటనైతే స్టార్ట్ చేస్తాను. ఆలోపు ఇంకా క్లీనింగ్, ఇలా ప్లాట్ఫామ్ క్లీనింగ్ కూడా మొత్తం నీట్గా చేసేసుకుంటాను. నేను వంట చేసేటప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ కానీ స్టవ్ దగ్గర కానీ క్లమ్జీగా ఉందంటే అసలు ఆ వంట గదిలోకే రావాలనిపించదు, వంట కూడా చేయాలనిపించదు అనమాట. సో ఇలా నీట్గా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేసి వంట చేసేస్తాను. వంట చేయడానికి కూడా నేను ఎక్కువ టైం కూడా తీసుకోను, ఫాస్ట్గా చేసేస్తాను. సో నేను ఇక్కడ కాకరకాయల కట్టింగ్ అయితే ఈ కట్టర్లో వేస్తున్నాను. అంటే ఈవెన్గా కట్ అవుతాయి కదా, పీసెస్ అనేవి సమానంగా వచ్చేస్తాయి. సో అందుకని ఇంకా దీనిలో చేస్తున్నాను అనమాట. సో కాకరకాయల క్వాంటిటీ అనేది కొంచెమే ఉంది కాబట్టి ఇంకా దానిలో ఒక 2 ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. కాకరకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం, దానిలో బెల్లం వేసుకుంటే ఇష్టం బాగా. సో మా హస్బెండ్ ఏమో ఎక్కువ బెల్లం వేస్తే తిన్నారనమాట, అందుకని వేయకుండా వేస్తాను, తక్కువ క్వాంటిటీతో వేస్తానమాట. సో ఇద్దరికి బ్యాలెన్స్ అయిపోతుంది. ఇంకా కాకరకాయ ఫ్రై చేయటంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో మా నాయనమ్మ ఒకలా చేస్తుంది, మా అమ్మ ఒకలా చేస్తుంది, మా అత్తగారు ఇంకొకలా చేస్తారు. సో ఎనీవే ఎన్ని రకాలుగా చేసినా కాకరకాయ ఫ్రై అంటే ఇష్టం బేసిక్గా. సో నేను ఇక్కడైతే మా అమ్మ స్టైల్లో చేస్తున్నాను. ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్నాను, అంటే తక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి ఈ స్టైల్లో చేస్తున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాకరకాయలు ఉన్నాయనుకోండి, లావుగా కట్ చేసి దాన్ని మజ్జిగలో ఉడకబెట్టేసి కొంచెం సేపు ఉడికించి ఎండబెట్టేసి దాన్ని ఫ్రై చేస్తారు మా నాయనమ్మ. అది కూడా నాకు బాగా నచ్చుతుంది. ఇంకా కాకరకాయలు ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇక్కడ 4 కాకరకాయలైనా సరే కొంచెం ఎక్కువనే వేసాను. సో అలానే పోపు గింజలు బాగా ఇష్టం అనమాట, అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ ఉంటాయి కదా. సో అందుకని కొంచెం ఎక్కువే వేసాను. మా చెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని ఫస్ట్ అయితే సన్నగా కట్ చేసుకున్న కాకరకాయలను అయితే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సరిపడా ఉప్పు అలానే పసుపు కూడా వేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై చేసుకున్నామంటే కాకరకాయలు అనేవి ఫ్రై అయిపోతాయి కదా. ఇంకా లాస్ట్లో అవి ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ఫ్రై ఎక్కువ క్వాంటిటీతో చేస్తే ఫ్రై అవ్వడం కూడా లేట్ అవుతుంది కదా, నేనైతే ఇక్కడ తక్కువే ఉన్నాయి కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోయాయి. ఇంకా మా అత్తగారు రోట్లో నూరిచ్చిన వెల్లుల్లిపాయ కారాన్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. లాస్ట్ టైం మేము ఊరు వెళ్ళినప్పుడు దగ్గరుండి మా అత్తగారితో నూరించుకున్నాను అనమాట. సో నాకు చాలా బాగా నచ్చుతుంది. దీన్ని డైరెక్ట్గా వైట్ రైస్లో కలిపేసి పోపు పెట్టినా కూడా ఆ రైస్ కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. అన్వితాకైతే మరీ ఇష్టం అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్కి నేను మా హస్బెండే కాబట్టి తక్కువ క్వాంటిటీయే కదా, కుక్కర్ పెట్టడం ఎందుకని ఇలా డైరెక్ట్గా వండేస్తూ ఉంటాను. సో ఈ గిన్నెలో నిన్నైతే నేను నెయ్యి కాచిన నెయ్యి చల్లారిన తర్వాత బాటిల్కి స్టోర్ చేసేసి ఈ బౌల్ని అయితే క్లీన్ చేయలేదనమాట. సో పక్కన అంతా నెయ్యి ఉంటుంది కదా, వేస్ట్ ఎందుకని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా ఈరోజైతే దానిలోనే అన్నం వండేస్తానమాట. సో గీ రైస్ అయిపోతుంది. ఎలాగో అన్నంలో నెయ్యి వేసుకుంటాం కాబట్టి ఇది ఇలా చేయడం వల్ల ఇంకా నెయ్యి వేసుకోకుండా సరిపోతుంది. నార్మల్గా వీడియో తీస్తుంటే ఎందుకో ఇలా సెల్ఫీ వీడియో తీసుకోవాలనిపించింది. నాకు అంతకు ముందు కూడా అసలు సెల్ఫీలు అంటే అస్సలు నచ్చదు. తీసుకునే వాళ్ళు కూడా ఎలా తీసుకుంటారబ్బా అనుకునేదాన్ని. కానీ ఉండే కొద్దీ ఇప్పుడు ఎక్కువ వీడియోల్లో స్పెండ్ చేస్తున్నాను కాబట్టి సో ఇప్పుడైతే తీసుకోవాలనిపిస్తుంది. అందుకని ఇంకా క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంక ఇక్కడ లాస్ట్లో కొద్దిగా బెల్లం యాడ్ చేసేసి ఇంకా ఆ కర్రీని అయితే కంప్లీట్ చేశాను. బెల్లం వేసేసరికి మంచిగా కలర్ వచ్చేసింది, కలర్ఫుల్గా ఉంది. ఇంకా కాకరకాయలో ఉన్న చేదు కూడా తగ్గిపోతుంది. సో ఇంకా వేడి అన్నంలో కాకరకాయ కారం అలానే గోంగూర పచ్చడి, నిన్న చేసిన స్వీట్ ఉందనమాట. చెప్పాను కదా, స్వీట్ అనేది సేల్ అవ్వాలంటే అది నేను తింటేనే సేల్ అవుతుందని చెప్పేసి నేను తక్కువ క్వాంటిటీతో చేశాను. అయినా సరే ఇంకా మిగిలిందనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ కింద కొంచెం స్వీట్ కూడా తీసుకున్నాను. వేడి అన్నంలో కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంది. సో మండే రోజు ఆఫ్టర్నూన్తో నా వ్లాగ్ని అయితే కంప్లీట్ చేస్తున్నాను. డైలీ నా రొటీన్ అయితే ఇలా వీడియోస్ తీస్తూ వాటిని అప్లోడ్ చేస్తూ ఉన్న వీడియోస్ని పాత వీడియోస్ని డిలీట్ చేస్తూ కొత్త వీడియోస్ యాడ్ అవుతూ ఉంటాయి కదా, స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోతుంది. అలా క్లీన్ చేస్తూ ఉంటే మధ్యలో ఇలా ఒక క్లిప్ బయటపడిందనమాట. సో మా ఫ్రెండ్ వచ్చినప్పుడు మేము ఇనార్బిట్ కాదు ఫెనెక్స్కి వెళ్ళాము. ఆ వీడియోస్ క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేయడం మర్చిపోయాను. సో మిస్ అయ్యాయి అనమాట. సో అవైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో ఎక్కడికి వెళ్ళినా ఇలా ఫ్లవర్స్ నా కళ్ళల్లో పడతాయి. వాళ్ళని తీస్తూ మధ్యలో
ముద్దుగా కనిపించే ముద్దబంతి పూలు అయితే కనిపించాయి. సో కలర్ఫుల్గా ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయి. ఇది బెంగళూరులో ఫేమస్ అనమాట. ఈ ముద్దబంతి పూలు పార్కింగ్ ప్లేస్లో కానీ ఇలా డివైడర్ల పక్కన కనిపిస్తూ ఉంటాయి కదా. సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. Actually vlogging for some YouTube videos. You can take a vlog, not an issue. సో సెఫోరా మేము ఫీనిక్స్ మాల్లో సెఫోరాకి వచ్చామన్నమాట. ఇక్కడ రేర్ బ్యూటీ సెలీనా గొమాస్ ప్రోడక్ట్స్ లైక్ సెల్ చేస్తుంది. రేర్ బ్యూటీలో లిప్ ఆయిల్ ట్రై చేస్తాం. ఇది లిప్ ఈ షేడ్ పేరు అంతకు తెలియదు, బట్ ఐ లైక్ ఇట్. ఇది కొంచెం మింట్ ఫ్లేవర్ వస్తుంది. తర్వాత లిప్ ప్లంపింగ్ ఇస్తుంది అనమాట. సో పార్టీ వేర్గా చాలా బాగుంటుంది. తీసుకున్నాం కలర్స్ ఐ ట్రై అంటే చూసింది, ట్రైడ్ కాదు చూసింది. సో మా ఫ్రెండ్ డైలీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కావాలంటే చూద్దామనేసి ఇంకా వెళ్ళామన్నమాట. అన్వితానేమో లిప్స్టిక్ ట్రై చేస్తుంది. లిప్స్టిక్ కాదు, లిప్ ఆయిల్ అనమాట. గ్లాసీగా ఉంటుంది, బాగుంది. ఇంకా కావాల్సిన ప్రోడక్ట్స్ అయితే మా ఫ్రెండ్ తీసుకుంది. ఇంకా తిరిగి ఆకలేస్తుందని చెప్పేసి బర్గర్ కింగ్కి వచ్చాము. సో అన్విత ఆర్డర్ చేస్తుంది. ఇంకా మా ఫ్రెండ్కి ఫొటోస్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్తో మమ్మల్ని ఫోటో తీయమని అడిగింది. అన్విత అయితే మమ్మల్ని ఇలా తీసింది. నీ బర్గర్ ఏంటన్నమాట? అది నాది, నీకు ఇది వచ్చింది తినమని చెప్పి నేను తీసుకున్నాను. తింటే బర్గర్ లాగా అవుతుంది. నాకు వీక్ అంతా అంతే, వీక్ అంతా ఫుల్ బయట తింటాను నేను. ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఏవేవో తిందాం అనుకున్నాము కానీ మా గీతు లేడు కదా. సో వాడు ఫీల్ అవుతాడని చెప్పేసి సింపుల్గా ఇలా బర్గర్తో కంప్లీట్ చేసుకున్నాం మా మీల్స్ని. ఎంత షుగర్ తెలియదు, తక్కువే ఆడిపోయినా కాల్ చూస్తావు ఒకసారి. నాకు హాట్ కాఫీ బయట అంత నచ్చదు, కానీ అంటే కోల్డ్ కాఫీ ప్రిఫర్ చేస్తాను. ప్రజెంట్ మేము సోచ్లో ఉన్నాము. అనిత ఒక సారీ ట్రై చేసింది. అనిత ఒకసారి ఇటు చూడు కదా, ఇటు చూడు బాగుంది. ఈ టీనేజర్స్కి బాగుంటుంది ఈ సారీ. ఇంకా ఫినిక్స్లో బర్గర్ కింగ్ పక్కనే సోచ్ ఉందనమాట. సో ఒక్కసారి చూసొద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే నాకు ఒక సారీ బాగా నచ్చింది. టీనేజర్స్కి బాగుంటుంది. ఇంకా సేల్స్ గర్ల్ ఏమో ఒకసారి ట్రై చేయమని మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఇచ్చింది. ట్రయల్ రూమ్లోకి వెళ్ళి అన్విత అయితే శారీ ట్రై చేసింది. చూడటానికైతే నాకు బాగా నచ్చింది కానీ తీసుకోలేదు, ఓన్లీ ట్రయల్ మాత్రమే. ఇక్కడ ఒక షాప్లో డెకరేటివ్ ఐటమ్ వాల్కి పెట్టిందనమాట, నాకు నచ్చింది. సో ఇంటికి వెళ్ళి ట్రై చేద్దామనేసి ఇలా వాటర్ ఇలా తాగాలి. బాగా దాహంతో ఉన్న సునీత షాపింగ్ చేసేస్తారు. అన్వితకి తాగడం రావట్లేదు. లేదు వెళ్తాయి, కంటిన్యూస్గా తాగంటే ఒకసారి మింగకు, పట్టేసాయి. ఫస్ట్ పట్టుకో వాటర్ తాగేది. ఇది జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే వాటర్ వస్తాయి. అన్విత తాగడానికి ట్రై చేసింది కానీ దానికి అసలు అవ్వలేదు తాగడానికి. సో నేను ట్రై చేద్దామని చూస్తే నేను తాగే టైంకి దానిలో ఉన్న వాటర్ కూడా అయిపోయాయి. సో ఇక్కడ కొంచెం వెరైటీగా కనిపించింది కదా అని చెప్పేసి ఇలా క్యాప్చర్ చేసాము. ఇక ఆ మాల్లో కుషాల్ కూడా ఉంది. సో మా ఫ్రెండ్ అయితే ఇయర్ రింగ్స్ తీసుకుంది, అలానే నేనేమో ఫింగర్ రింగ్ తీసుకున్నాను. షాప్కి వెళ్తే తీసుకోకుండా అస్సలు వెనక్కి రాను. కుషాల్లో ఐటమ్స్ నాకు బాగా నచ్చుతాయి. సో ఇప్పుడైతే నేను కుషాల్లో తీసుకున్న ఫింగర్ రింగ్ని అయితే చూపిస్తున్నాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ట్రెడిషనల్గా ఉంటుందన్నమాట. పార్టీ వేర్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ బాగుంటుంది. సో స్టోన్తో వచ్చింది, డైమండ్ ఫినిషింగ్ అనమాట. దీని ప్రైస్ అయితే 780 రూపీస్ పడింది. నార్మల్గా డైమండ్లో తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. సో సింపుల్గా ఇలా కుషాల్లో తీసుకొని అదే డైమండ్ అనుకొని ఫీల్ అయిపోతూ ఉంటాను. ఇంకా నా చేతి కన్నా కూడా అన్విత చేతికి పెట్టి చూస్తే చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇంకా తీసుకోకుండా ఉండలేకపోయాను. ఇంకా ఫస్ట్ నుంచి కూడా వాచెస్ అంటే నాకు చాలా ఇష్టం. కలెక్షన్ కూడా ఉంటుంది నా దగ్గర. సో ఏ బ్రాండ్ చూసినా సరే దానిలో కొత్త ఐటమ్ ఏది వచ్చిందా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి టైమెక్స్ వాచ్. నా దగ్గర అయితే ఈ బ్రాండ్ లేదు కానీ సో ఫస్ట్ టైం వెళ్ళాను షోరూమ్కి. సో దానిలో ఉన్న కలెక్షన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. అన్వితకి పెట్టి చూశాను. ప్రైస్ చూస్తే 14,500 ఉందన్నమాట. సో కాస్ట్ చూస్తే కొంచెం ఎక్కువే అనిపించింది. సో అలా ట్రయల్ చేసేసి ఇంకా వచ్చేసామన్నమాట.
అప్పుడప్పుడు ఆన్లైన్లో ఆఫర్ పెడుతూ ఉంటారు కదా, ఆ ఆఫర్ టైంలో ఇలా బుక్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఫోటో తీసుకొని వచ్చేసాం. ఇదేమో సునీత వాళ్ళు వెళ్ళే రోజు తీసిన వీడియో అనమాట. సో లాస్ట్ డే కదా, ఇంకా ట్రైన్ టైం అవుతుంది. పక్కనే ఉన్న ఎగ్జిబిషన్కి వెళ్దామంటే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడున్న టాప్స్ అయితే నచ్చాయి. నేనైతే 3 పీస్ సెట్ తీసుకున్నాను. సేమ్ సెట్స్ సునీత వాళ్ళ అమ్మాయి కూడా తీసుకుంది. ఇదేమో బర్త్డే రోజు నేను వేసుకున్నాను కదా, సేమ్ డ్రెస్ అనమాట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్, 950 రూపీస్. దీంతో పాటు ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నాను, అది కూడా చాలా బాగా నచ్చింది. సో సేమ్ ప్రైస్ అనమాట, అది కూడా 950. సో ఇక ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్.